నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రెక్. ప్రస్తుతం అంతా పెట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాము. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, సెప్టెంబర్ నెలలో ధనస్సు రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? ధనురాశి వాళ్ళందరూ కూడాను ఇన్ జనరల్ చాలా కోఆర్డినేటెడ్ మైండ్ సెట్తో ఉంటారు. అంటే చాలా అలైన్డ్ మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకి. ఎస్పెషలీ చాలా బ్యాలెన్స్డ్ పీపుల్ అనమాట. తుల వాళ్ళు ఎలా ఉంటారో ధనుసు వాళ్ళు కూడా జనరల్గా అలాగే ఉంటూ ఉంటారు. చాలా చాలా ప్రాపర్గా, చాలా స్ట్రీమ్ లైన్డ్గా వాళ్ళ వర్క్ అంతా కూడా, వాళ్ళ పని కానివ్వండి, వాళ్ళ వృత్తి వ్యాపారాలు కానివ్వండి, ఏ వృత్తి వ్యాపారం లేదు, జస్ట్ ఇంట్లోనే ఉంటారు. వెరీ గుడ్. వాళ్ళు చేసే ఆ పని కూడా చాలా చక్కగా, క్రమబద్ధంగా, డిసిప్లిన్డ్గా, ఒక పద్ధతిగా చేస్తారు. ఎవరైనా సరే, మీరు హౌస్ వైఫ్స్నైనా ధనుసులో తీసుకోండి, పెద్దవాళ్ళైనా తీసుకోండి, 70-80 years దాటిపోయిన వాళ్ళైనా తీసుకోండి, వాళ్ళు కూడా అలాగే ఉంటారు ధనుసు వాళ్ళు ఎప్పుడు కూడా. అయితే ఈ నెలలో ధనుసు వాళ్ళందరికీ కూడా కాస్త బద్ధకం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ బద్ధకం నుంచి బతికి బయటపడిపోండి చాలు. బద్ధకానికి తావివ్వద్దు. చక్కగా అనుకున్నది అనుకున్నట్టుగా చేయండి. ఏదైనా వర్క్ని మీరు కనుక ప్లాన్ చేసుకుంటే అది అయిపోయేటట్టుగా చూసుకోండి. దానికి ఏదైనా చదువుకోవడం కానివ్వండి, విద్య కానివ్వండి, స్కిల్స్ కానివ్వండి అవసరం అనుకుంటే ఆ విద్యని మీరు నేర్చుకునేటట్టుగా చూసుకోండి. దానికి మళ్ళీ నిద్రపుచ్చొద్దు. అలా చేసుకోండి. ప్రతి పని, ప్రతి మినిట్, ప్రతి సెకండ్ మీరు దాన్ని ఉపయోగంలో పెడుతున్నారా లేదా అనేది మాత్రం చాలా చాలా అబ్జర్వ్ చేస్తూనే ముందుకు వెళ్ళాలి సుమా. ఓకే, అలా మాత్రం చాలా చక్కగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఇబ్బంది అంటూ ఏముండదు ఇక్కడ. అయితే ఇక్కడ మీ వర్క్ స్టైల్లో కానివ్వండి, ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలదలుచుకుంటే చక్కగా మార్పులు చేర్పులు చేసుకోండి. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే హెవీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి ఏం పెట్టద్దు. సాధారణంగా ఏదైతే జరుగుతుందో దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అంతేగాని కొత్తగా ఏదైనా ఫైనాన్సెస్ పెట్టి ఇన్వెస్ట్ చేసి చేయాలనుకుంటే మాత్రం కాస్త ఆగండి, ఇప్పుడు వద్దు. అయితే ఏది కూడా లాసుల్లోకి వచ్చేటట్టుగా ఇంపల్సివ్గా డెసిషన్స్ మాత్రం ఏది తీసుకోవద్దు. ఇంపల్సివ్గా డెసిషన్స్ అంటే ఆలోచించకుండా డబ్బులు పెట్టేయడం, ఆలోచించకుండా, అంటే ఇంపల్సివ్ అంటే కేవలం డబ్బుతోనే కాదు, ఆలోచించకుండా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, హడావిడి నిర్ణయాలు అలాంటివి తీసుకోకుండా ఉండండి, సరిపోతుంది. హెల్త్ రకంగా కూడా పెద్దగా అంటూ ఏమంటే ఇబ్బందులు అంటూ ఏముండవు, అంతా బాగానే ఉంటుంది. కానీ కాకపోతే ఒకటి, ఇక్కడ మీ అందరికీ కూడాను కాస్త డైజెషన్ పరంగా, అంటే కడుపులో మంటలు రావడం కానివ్వండి, నిన్న అరిగింది ఇవాళ అరగకపోవడం కానివ్వండి, కాస్త కడుపు పట్టేసింది అన్నట్టుగా కానివ్వండి, ఈ రోజు మీరు ఈ ఎక్స్క్రిటరీ సిస్టమ్కి సంబంధించిన ఆర్గన్స్కి కాస్త మీకు ఏమైనా ఇష్యూస్, స్లైట్ ఇష్యూస్ ఏమైనా రావడం కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే చక్కగా మెడికల్ హెల్ప్ తీసుకోండి. సాధారణంగా రావు, బట్ ఒకవేళ వస్తే మాత్రం చాలా చక్కగా చూపించుకుని అది కంప్లీట్ అయిపోతుంది. ఇబ్బంది అంటూ ఏముండదు. మీరు ఇక్కడ చేయవలసింది ఏంటంటే రెమెడీ, డిసిప్లిన్నే రెమెడీ. మీకు ఈ మంత్ డిసిప్లిన్ని మించిన రెమెడీ మీకు ఈ మంత్ అసలు లేనే లేదు. స్ట్రిక్ట్ టైం టేబుల్ ఒకటి పెట్టుకోండి, స్ట్రిక్ట్ ప్లాన్ క్యాలెండర్ లాగా పెట్టుకోండి. ఈ టైంకి ఇది అవ్వాలంటే ఆ టైంకి అది అయిపోవాలంతే, లేకపోతే నెలంతా వేస్ట్ అవుతుంది సుమా. అదొక్కటే నేను మీ ధనుసు వాళ్ళకి ఇచ్చే రెమెడీ. అంతే. అంతే. ఓకే, నమస్తే.